జీవనాడి 32 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు 8వ భాగం ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. చలనచిత్ర పరిశ్రమను గురించి శ్రీశ్రీ తన నిశ్చితాభిప్రాయాల్ని అనేక సందర్భాల్లో పేర్కొంటూనే వచ్చాడు. కానుక అనే మాసపత్రిక అక్టోబర్ 1973 సంచికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు: ఈనాటి చలనచిత్ర పరిశ్రమ అంతా ధనిక వర్గం చేతుల్లో ఉంది. లాభాపేక్ష దీని ప్రధాన ధ్యేయం. ₹1 పెట్టుబడికి ₹100 కనీస లాభమైనా చేకూర్చగల బంగారు గుడ్లు పెట్టే బాతులాంటిది నేటి చలనచిత్ర పరిశ్రమ. ఇది ఇలాగే ఉండాలనే దీని కామందులు భావించి అందుకు తగ్గ బందోబస్తులు వాళ్ళు చేసుకున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు. లాభాలు వస్తాయంటే ఎలాంటి విషయాన్నైనా సరఫరా చేయటానికి వాళ్ళు సంకోచించరు. ఇక నా అభిప్రాయం, సినిమా అనేది ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే బలవత్తర ప్రచార సాధనం. ఉత్పత్తి సాధనాలు ఏ వర్గం చేతుల్లో ఉంటాయో ఆ వర్గం చేతుల్లోనే రాజకీయాధికారం కూడా ఉంటుంది అని మార్క్స్ ఏనాడో అన్నాడు. కర్షక కార్మిక వర్గం రాజకీయాధికారాన్ని చేజిక్కించుకున్న నాడే రోటరీ యంత్రాలు, రేడియో, టెలివిజన్, సినిమా, సాంకేతిక యంత్రాలు అన్నీ ఏకకాలంలో ప్రజాయత్తం అవుతాయి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. దానికే మరో పేరు సామ్యవాద సమాజం. ఈనాటి రాజకీయ పోరాటాలన్నీ ఆ సమాజాన్ని సాధించటం కోసమే. వాటి ఫలితంగా మన దేశం నిజమైన స్వరాజ్యాన్ని స్థాపించుకుంటుంది, అట్టొచ్చే అవాంతరాలన్నీ అధిగమిస్తుంది. అటువంటి సమాజంలో చలనచిత్ర పరిశ్రమ తన వంతు కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించగలదని నేను వేరే చెప్పనక్కర్లేదు. కేవలం వినోద సాధనంగానో లాభాలార్జించి పెట్టే పాడియేనుగానో ఉన్న ఈనాటి సినీ పరిశ్రమ రేపు విజ్ఞానదాయకంగా పరిణమించగలదు. సూచనలు ఈనాడు కనబడుతూనే ఉన్నాయి. ఒక కొత్త తరం నిర్మాతలు ఈ ధ్యేయంతోనే రంగంలోకి దిగుతున్నారు అని అంటూ ఇలాంటి వారికి తన పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ప్రకటించాడు శ్రీశ్రీ. అదే ఇంటర్వ్యూలో ఆయనే ఇలా అన్నాడు: 1947 దాకా మన దేశమంతా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి లోబడ్డ బానిసత్వానికి కట్టుబడ్డది. ఆ బానిసత్వమే స్వాతంత్రాన్ని ఆకాంక్షించే ఏకైక సూత్రంగా ఈ ఉద్దేశాన్ని ఉత్తేజితం చేసింది. ఆ రోజుల్లో ఎన్నో చెత్త చిత్రాలతో పాటు కొన్ని ఈ సామాజిక సమస్యల్ని ప్రతిబింబించే చిత్రాలుగా రూపొందాయి. ఉదాహరణకి రైతు బిడ్డ, మాలపిల్ల, మళ్ళీ పెళ్ళి మొదలైనవి. ఆనాటి పరిధిలో వాళ్ళు చేయగలిగింది ఆ మాత్రపు సంస్కరణలకు పరిమితమైంది. ఇక నేటి పరిస్థితి, ఇది ధనస్వామిక వ్యవస్థకే నాడు నేడు కూడా కట్టుబడి ఉంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే నాటికంటే నేడు రాశి పెరిగింది, గుణం తరిగింది. ఆపాటి సంస్కరణ దృష్టి కూడా ఈనాడు లోపించింది. సాంకేతిక విజ్ఞానం పెరిగింది. పెరిగిన ఆ సాంకేతిక విజ్ఞానాన్ని నేటి కామందులు తమ లాభాల పాలు పొంగించుకోవటానికే వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమల్లాగే సినిమా కూడా గుత్త పెట్టుబడిదారుల గుప్పెట్లోకి పోయింది. దేశంలో పేరుకుపోయిన నల్ల డబ్బులు సగానికి సగం సినీ పరిశ్రమలోనే గడ్డగట్టుకుంది. కేంద్ర ప్రభుత్వంతో సమానాంతరంగా ఈ నల్ల డబ్బే రాజ్యాధికారం చెలాయిస్తుంది. ఈ కబంధ హస్తాల్లో చిక్కుకొని సామాన్య మానవుడు సతమతమవుతున్నాడు. సామాన్య మానవుడికి స్వాయత్తం కాగల సంక్షేమ రాజ్యం స్థాపించడానికి ప్రగతి శక్తులు ఇప్పటి నుంచి సమాయత్తం కావాలి. దేశవ్యాప్తమైన ఆర్థిక స్వాతంత్ర సమరంలో సినిమా పరిశ్రమలోని కష్టజీవులు సాగిస్తున్న పోరాటం కూడా అంతర్భాగమే. ఈ ఆర్థిక పోరాటాల అంతిమ విజయమే సమసమాజాన్ని స్థాపిస్తుంది.
అదే ఇక ముందు దేశంలో రాబోయే రాజకీయ పరిణామం. ఎన్ని ప్రతీప శక్తులు ఎదురొడ్డినా ఆపలేని చారిత్రక పరిణామం ఇది. ఇప్పుడు మినుకు మినుకుమనే చిన్న చిన్న తారలతో గుడ్డి వెలుతురులా ప్రసరిస్తున్న ఈనాటి సినీ పరిశ్రమ యావత్తూ ఒకే ఒక ఉజ్వల తారగా జాతికి ఇవ్వని నౌకను సక్రమంగా నడిపిస్తుంది. ఇప్పుడు శ్రీశ్రీ సినీ గీతాలు మరికొన్నింటిని ప్రసారం చేయబోతున్నాం, వినండి. ముందుగా 1964లో విడుదలైన మంచి మనిషి అనే సినిమాకు శ్రీశ్రీ రాననుకున్నావేమో అంటూ ఓ ప్రేమ గీతం అందించాడు. జమున, ఎన్టీ రామారావులపై ఈ యుగళ గీతాన్ని చిత్రించారు. ఆ రోజుల్లో పెళ్లిగాని యువతులు 2 జడలు వేసుకునేవారు. ఆ అలంకారంలో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవారు. ఈ చిత్రంలో జమున 2 జడలతో కనిపిస్తుంది. ఆ పాట రాననుకున్నావేమో. కె. సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. గాయనీ గాయకులు సుశీల, ఘంటసాల. రాననుకున్నావేమో, ఇక రాననుకున్నావేమో, ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో. ఏమో ఏమనుకున్నారేమో, తమరేమనుకున్నారేమో, మీ చేతులలో కీళ్ళు బొమ్మలం మేమనుకున్నారేమో. ఏమో చక్కని కన్యవు ముక్కున కోపం నీకేలా, నీకేలా, చల్లగాలిలో ఆటలాడగా రావేలా, రావేలా. పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా, చేరాలా, వలసి వచ్చినే సులకనైతిగా ఈ వేళ, ఈ వేళ. ఏమనుకున్నారేమో, తమరేమనుకున్నారేమో, మీ చేతులలో కీళ్ళు బొమ్మలం మేమనుకున్నారేమో. ఏమో త్వరగారేదో తొందర పనిలో మునిగారా, మునిగారా, అందుచేతనే అయిన వారినే మరిచారా, మరిచారా. నిజమే తెలియక నిందలు వేయకు నా మీద, నా మీద, మాట విసురులు మూతి విరుపులు మర్యాద, మర్యాద. రాననుకున్నావేమో, ఇక రాననుకున్నావేమో, ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో. ఏమో క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే, నిలిచానే. నిన్ను చూడగా యుగమె క్షణముగా గడచేని, గడచేని. ఎడబాటన్నది ఇకపై లేదని అందామా, అందామా, ఈడు జోడుగా తోడు నీడగా
ఉందామా ఉందామా అలాగే ఆత్మగౌరవం అనే సినిమాకు మరో ప్రేమ గీతం అందించాడు శ్రీశ్రీ. 1966లో ఈ చిత్రం విడుదలైంది. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. నాయికా నాయకులు కాంచన, అక్కినేని నాగేశ్వరరావు. గాయనీ గాయకులు సుశీల, ఘంటసాల. వినండి ఆ పాట. వలపులు విరిసిన పువ్వులే కురిపించతేలియలే, మనసులు కలిపిన చూపులే పులకించి పాడలే. వలపులు విరిసిన పువ్వులే కురిపించతేలియలే. బరువు కనుల నన్ను చూడకు, మరులు కొలిపి మది రేపకు. బరువు కనుల నన్ను చూడకు, మరులు కొలిపి మది రేపకు. చెలి కలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు. వలపులు విరిసిన పువ్వులే కురిపించతేనియలే. ఉరిమిన జడిసే నెచ్చలి అడుగక ఇచ్చెను కౌగిలి. ఉరిమిన జడిసే నెచ్చలి అడుగక ఇచ్చెను కౌగిలి. నీ హృదయములో ఒదిగినతో బెదురింకనే ఉన్నది. వలపులు విరిసిన పువ్వులే కురిపించతేలియలే. తొలకరి చినుకుల చిటపటలు, చలి చలి గాలుల గుసగుసలు. పెదవులపై మధురిమలే చిలికింతమన్నాయిలే. ఓ వలపులు విరిసిన పువ్వులే కురిపించతేనియలే. మనసులు కలిపిన చూపులే పులకించి పాడలే. 1964లో విడుదలైన బొబ్బిలి యుద్ధం సినిమాకు నిన్ను చేయరా మనసాయరా అంటూ సాగే ఓ మనోజ్ఞమైన జావళి అందించాడు శ్రీశ్రీ. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీశ్రీ ఇలా అన్నారు. మీరు జావళీలు కూడా రాయగలరా అని సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు తనని అడిగారట. దానికి బదులుగా కలను లేను చూడండి అని ఆయన సమాధానం ఇచ్చారట. అందులో ఎంత శ్లేష దాగి ఉందో అర్థమైందిగా. ఈ జావళి నర్తకిగా ఎల్ విజయలక్ష్మిపై చిత్రీకరించారు. నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా. నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా. నిన్ను చేర మనసాయరా.
సరసుడవని నిన్నే 10 మంది పొగడా, సరసుడవని నిన్నే 10 మంది పొగడా. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా, మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా. వయసు నీ కొరకే పలవరించెరా, తనువు నిందలకి పులకరించెరా. మగువ కోర మొగ మాట మేలరా, పిగువు మాని జవరాలి నేలరా. సొగసు చూసి ఎదురు సాటి నిలిచి పగల్ వేలు దిగులు చెందు తెలికి నిన్ను చేర మనసాయరా. నా స్వామి తనువార దయసేయరా, నిన్ను చేర మనసాయరా. ఆ 1969 నుండి తెలుగు సినీ రంగం ఓ మలుపు తీసుకుందని శ్రీశ్రీ అభిప్రాయపడ్డారు. నవతరంగం, న్యూ వేవ్గా దీనిని ఆయన అభివర్ణించాడు. అప్పటి నుంచే అరుణపతాక రెపరెపలు, విప్లవం అనే నినాదాలు ప్రారంభమయ్యాయి. వీటిని శ్రీశ్రీ మనసారా ఆహ్వానించాడు. అట్లాంటి సినిమాలు ఎన్నింటికో ఆయన విప్లవ గీతాలు అందించాడు. అలా 1969లో విడుదలైన మనుషులు మారాలి అనే సినిమాకు అరుణ పతాకం ఎగిరింది అనే పాట అందించాడు శ్రీశ్రీ. శ్రామిక శక్తిని చాటి చెప్పే ఈ మార్చింగ్ సాంగ్ ఆ రోజుల్లో ఓ సంచలనమే సృష్టించింది. అరుణ పతాకం ఎగిరింది. ఈ సినిమాలో శోభన్ బాబు, శారద, కాంచన, మంజుల, నాగభూషణం మొదలైన వారు నటీనటులు. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. గానం ఘంటసాల బృందం. వినండి ఆ పాట. పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచింది, మానవులంతా ఒకటని తాడే మరో ప్రపంచం పిలిచింది. అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచింది, మానవులంతా ఒకటని తాడే మరో ప్రపంచం పిలిచింది.
కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 33 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో కథ మాజీ ఐఏఎస్ అధికారి ఏ విద్యాసాగర్ రచించిన కొండకు కట్టెలు మోయమంటారా సారు అనే కథ వినిపించబోతున్నాం. అప్పటి వరకు సెలవు. మీ జీవన్.